హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు బెల్లపు తాలికలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి ఎప్పుడైనా ఏ పూజా కార్యక్రమం వచ్చినా కానీ, ఏ పండుగ వచ్చినా కానీ హైరానా పడిపోతూ కంగారు పడిపోతూ ఉంటాం. పిండి వంటలు సమయానికి పూజకి అందుకుంటాయా లేదా అని మనం తొందరపడిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం కదా. అయితే ఆ విధంగా భయపడిపోకుండా మన బెల్లపు తాలికలు అనేది ఈజీగా, క్విక్గా, తొందరగా ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా ఎలా చేసుకోవాలనేది మీకు వీడియోలో చూపించబోతున్నాను. అదేవిధంగా ఈ బెల్లపు తాలికలు అనేవి పాలతో చేసుకునే కన్నా నేను చెప్పిన విధంగా చేసుకుంటే మాత్రం 3 నుంచి 4 రోజుల వరకు నిలవ ఉండడమే కాదండి, బెల్లపు తాలికలు అనేవి నిలవ ఉండి కొలది దాని టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. అదే పాలతో చేసుకుంటే మాత్రం 1 రోజు మాత్రమే నిలవ ఉంటుందండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మీకు బాగా నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి షేర్ చేయండి. ఈ బెల్లపు తాలికలు అనేవి చూసి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకుని దాంట్లో 2 కప్పుల బెల్లం, తురిమిన బెల్లం వేసి ఆ బెల్లానికి సరిపడా 2.5 కప్పులు వాటర్ వేయాలండి. ఈ బెల్లపు తాలికలకి తీగపాకం కానీ ఏమి రావక్కర్లేదు, బెల్లం కరిగితే సరిపోతుందండి. బెల్లం కరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఒక కొబ్బరికాయ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకుని నేను వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకుని ప్రక్కన పెట్టుకోవాలి కొబ్బరిని. అదేవిధంగా బెల్లం కరిగిందో లేదో చూద్దామండి. బెల్లం కరిగిన తర్వాత బెల్లాన్ని తప్పకుండా ఫిల్టర్ చేసుకోవాలండి. దాంట్లో నారలున్నా రాళ్ళున్నా బయటకు వచ్చేస్తాయి. అలాగే ఫిల్టర్ చేసిన బెల్లం సిరప్లో నుండి ఒక అరకప్పు సిరప్ తీసుకుని వేరొక మందపాటి గిన్నె పెట్టి దాంట్లో చిటికెడంత ఉప్పు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ అంత మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఈ విధంగా బెల్లం సిరప్ అనేది మరిగిన తర్వాత 1 కప్పు పొడి బియ్యం పిండి మాత్రమే వేసుకోవాలండి. తడి బియ్యం పిండి వాడకూడదు. తాలికలకి అయితే పిండి రెడీ అయిందండి. తాలికలు చేయడానికి ఒక చెక్క తీసుకుని దానిపైన కొద్దిగా పొడి పిండి, అలాగే మనం రెడీ చేసుకున్న పిండి ముద్దను కొంచెం కొంచెం తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా తాలికలు అనేవి సన్నగా చేసుకుంటేనే బాగుంటుందని, తినేటప్పుడు లావుగా చేసుకుంటే బాగుండదు. ఈ విధంగా పిండినంతనే రెడీగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకుని దాంట్లో బెల్లం సిరప్ని వేసి మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము, అలాగే రుచికి, టేస్ట్కి, సువాసనకి యాలకుల పొడి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మరిగిన తర్వాత మాత్రమే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ తాలికలు అనేవి నెమ్మదిగా కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లోని గరిటె పెట్టుకోకూడదు. ఆ గిన్నెతోనే కదుపుకోవాలి. తాలికలు వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది హైలో పెట్టి ఒక పొంగిన తర్వాత మళ్ళీ మంట అనేది సిమ్లో పెట్టుకుని ఒక అర్ధగంట సేపు మాత్రం ఉడకనివ్వాలండి. ఎట్టి పరిస్థితుల్లోనే అర్ధగంట సేపు ఉడికితేనే బెల్లపు తాలికలు అనే టేస్ట్ అనేది బాగుంటుంది. పాడవకుండా 3 నుంచి 4 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. మరి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి.